ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టులోని పీడీఎస్ బియ్యం కి సంబంధించిన అక్రమ రవాణా ఏదైతే ఉందో దాదాపుగా 640 టన్నుల బియ్యం అనేది అక్రమంగా రవాణా అవుతుంటే నడి సముద్రంలోకి వెళ్లి మరి కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించి పట్టుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది అధికారులు నేను పోర్టు చెకింగ్ కి వస్తానంటే కూడా నన్ను వద్దు అనేటట్టు నిర్లక్ష్యంగా నన్ను ఆపడం జరుగుతుంది అనేటట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానిని ఉద్దేశించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కాకినాడ పోర్టు అధికారులే కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో సహకరించిన వారందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటట్టు మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో దీనిలో ఎవరైతే పవన్ కళ్యాణ్ కి ఎదురుగా సహకరించని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనేటట్టు మెయిన్ గా అంబటి రాంబాబు ట్వీట్ చేయడంతో పాటు నరేంద్ర మోదీకి అండ్ ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా అంటే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నట్టు ఇలాంటి ట్వీట్ చేయడం అనేది చాలా గమనార్హం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మరి ఇది ఏ కోణంలో చేశారు, లేదంటే ఆయన కించపరిచే విధంగానా లేదంటే ఆయనకి మద్దతు ఇస్తున్న విధంగా అనేది అయితే పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే అంబటి రాంబాబు మద్దతు ఇస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది.